చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. చేపల ఇగురు సండే స్పెషల్ మా ఇంట్లో చాలా టేస్టీగా ఉంది. ఫస్ట్ అయితే చేపలు బాగా నీట్గా కడుక్కోవాలి. నీట్గా కడుక్కున్నాక దాన్ని పక్కన పెట్టేసి వెడల్పు ఉండే గిన్నె మాత్రమే తీసుకోవాలండి. ఎందుకంటే చేపలు ఉడకాలి కదా, అండ్ అవి విరిగిపోకుండా ఉండాలంటే కొంచెం వెడల్పాటి గిన్నెనే తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ అయితే ఆ గిన్నెలో ఆయిల్ పోసుకున్నాము. గిన్నెలో ఆయిల్ పోసేసి ఫస్ట్ కట్ చేసిన ఆనియన్ వేసుకున్నాము. అది కొంచెం ఫ్రై అయ్యాక పేస్ట్ చేసిన ఆనియన్ తర్వాత పచ్చిమిర్చి వేసాను. కొంచెం ఫ్రై అవ్వాలి అవన్నీ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా పచ్చి వాసన పోయే వరకు బాగా నూనెల్ని ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాతకి పసుపు, ఉప్పు, రోస్టెడ్ జీరా పౌడర్ ఎందుకు అంటే ఇట్లాంటి కొంచెం మసాలా ఫుడ్ తిన్నప్పుడు డైజెషన్ అవ్వడానికి. ఆ తర్వాత గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యాక చేప ముక్కలు అనేవి దాంట్లో వేసుకోవాలండి. చేప ముక్కలు ఊకే మనం చికెన్ మటన్ కలిపినట్టు కలిపితే అవి విరిగిపోతాయి ఫాస్ట్గా కలిపితే. సో కొంచెం నిదానంగానే కలుపుకోవాలి. ఇట్లా కొంచెం ఆయిల్ అనేది పైకి వస్తుండగా కారం వేసుకొని కొంచెం కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలిపేసుకొని ఊకే గరిటె పెట్టి కలుపుతుంటే చేప అనేది విరిగిపోతుంది. సో అందుకని కొంచెం మెల్లిగా కలుపుకోవాలి. అవి బాగా చేపకి ఉప్పు కారం అంతా పట్టుకునేలాగా కలపాలి. కలుపుకున్నాక వాటర్ అయితే వేసేసుకోవాలి. ఇట్లా పట్టుకొని కలుపుతుంటే ఏమవుతుందంటే మనం ఊకే గరిటె పెట్టి కలుపుతుంటే ఊకే చేప ముక్కలు అనేవి విరిగిపోతాయి. అందుకని కొంచెం వెడల్పాటి గిన్నె తీసుకోమని చెప్పేది అందుకే అనమాట. సో ఇప్పుడైతే వాటర్ పోసుకొని కొంచెం మూత పెట్టేసుకోవాలి. ఎందుకంటే అది గ్రేవీ అనేది రావాలి కదండి, అందుకని చెప్పేసి వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఇట్లా గ్రేవీ అనేది కొంచెం చిక్కబడుతుంది అనే టైంలోనే ధనియా పౌడర్ వేసుకున్నాక కొంచెం మళ్ళీ ఉడకనియాలి. ఆయిల్ అనేది పైకి రావాలి. ఇంకా ఆయిల్ అనేది పైకి రాలేదు, ఇంకా ఆయిల్ అనేది పైకి వచ్చేదాకా చూడాలి. ఇప్పుడైతే మా ఆయన దీనికి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేదా చూడు అని ఇచ్చారు. బాగుంది అని చెప్పాను. అండ్ లాస్ట్లో నేనైతే కొంచెం ఫ్లేవర్ కోసం మసాలా పౌడర్ గరం మసాలా పౌడర్ అని చెప్తే గరం మసాలా పౌడర్ వేశారు. నాన్ వెజ్ అన్నాక కొంచెం మసాలా ఫ్లేవర్ అనేది బాగా తగిలితేనే బాగుంటుంది కదా. అండ్ ఇప్పుడైతే ఆయిల్ అనేది బాగా పైకి వచ్చేసాక కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. ఇంకా ఏంటి వేడి వేడి అన్నంలో చేపల ఇగురు అద్దుర్స్. ఇట్లాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని డూ సబ్స్క్రైబ్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.